హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో ఉన్న ఏటీసీని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సందర్శించారు. శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఐటీఐలు, ఐటీసీల్లో అందిస్తున్న శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొత్త ఏటీసీలో ఏం మార్పులు ఉన్నాయి ఇవన్నీ చూడటానికి మీరు ఈ రోజు రావడం జరిగింది. మీరు అన్ని చోట్ల కూడా చూసినారు. 2024 ముందు ఎలాగా ఐటీఐ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేనో మీరందరూ చూసినారు. అన్ని ఓల్డ్ డేటెడ్ మెషినరీ. అప్పుడు టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఈ ఐటీఐస్ ని మంచిగా చేయాలి, మంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన రాలేదు, ప్రయత్నాలు ఎప్పుడు కూడా లేవు. కానీ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో లేదు, మనము టాటాస్ నుంచి వారి ఒప్పందం చేసుకొని ఒక సిఎస్ఆర్ లో ఈ ఐటీఐస్ ఏదైతే 65 స్టేట్ గవర్నమెంట్ ఐటీఐస్ ఉన్నాయో దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయాలని చెప్పి